ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు ప్రజల సమీకరణలోనూ జయప్రదం చేసే కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అమరావతిలో 2వ తేదీన జరిగే రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమ నేపథ్యంలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రీస్టార్ట్ అమరావతి పునర్నిర్మాణం చారిత్రాత్మక ఘట్టం కాబోతుందని చెప్పారు. రాజధాని పోలవరం నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రజల కలని అన్నారు. రాజధాని పునర్నిర్మాణానికి వస్తున్న మోడీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల కూటమి తరపున ధన్యవాదాలు చెబుతూ రాజధాని పునర్నిర్మాణాన్ని యజ్ఞంలాగా జరుపుకుంటున్న కార్యక్రమానికి ప్రజలందరి మద్దతు తెలపాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడికి రాజధాని పోలవరం 2 కళ్ళు అని, వాటి నిర్మాణం కేంద్రం ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేశారు. గత పాలకులు రాజధాని రైతులపై దాడులు, కేసులు పెట్టారని చెబితే ఆ కన్నీళ్లకు రేపు జరగబోవు సభ ద్వారా ప్రతిపక్ష పార్టీకి సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలి ప్రాంతం రాజధానిలో భాగమన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా బాధలు అనుభవించామని, గాయపడ్డ సైనికులమని చెప్పారు. విధ్వంసాన్ని, అరాచకాన్ని చేశారని, గ్రాఫిక్స్, శ్మశానము, జలాశయం ముంపు ప్రాంతం అన్నారని చెబుతూ కూటమి ప్రభుత్వం తలపెట్టిన పునర్నిర్మాణంకి మద్దతు తెలపాలని కోరారు. రాజధాని పునర్నిర్మాణానికి వస్తున్న మోడీకి ప్రజలందరూ మద్దతు తెలపాలని, దీనిలో పాల్గొనటం మనందరి బాధ్యత అంటూ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ రాజధానిపై జగన్ చేసిన గాయాలు, మచ్చలు పోగొట్టడానికి మోడీ రాబోతున్నారని చెప్పారు. మోడీ రావటం రాజధాని పునర్నిర్మాణంకు చారిత్రాత్మక ఘట్టంగా ఆయన చెప్పారు. ఇక ఈ సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరించబోతున్నాం. దానికి సంబంధించి ఆ ఘట్టానికి సాక్షాత్ దేశ ప్రధాని రాబోతున్నారు. రేపటి దినం ఈ యొక్క సభను జయప్రదం చేయనేసి మీ ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇప్పటి వరకు కూడా మన పిల్లలు కానీ మనం కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని అడిగితే ఎక్కడ కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలు మనం అంతా కూడా ఎలాంటి పరిపాలన మనం అందరూ చూసాం. మరి ప్రజలు రుణం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారి దగ్గర పోయేసి ఈ పరిస్థితి వివరిస్తే ఆయన సౌహృదయంతో ఒప్పుకొని పునః ప్రారంభిద్దాం, ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి తగ్గట్టు కూడా రాజధాని నిర్మాణానికి నా వంతుగా నేను తోడ్పడతానని హామీ ఇవ్వడం, ఆమె మాట మేరకు రేపు రాబోతున్నారు. ఇది భారీ సభ. ఈ సభకు 5 లక్షల మంది హాజరవుతున్నారు. తెనాలి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా మేమందరూ కూడా పిలుపునిస్తున్నాం. భారీ ఎత్తున మీరందరూ పాల్గొని ఈ చారిత్రాత్మక ఘట్టంలో మీరందరూ పాల్గొని మన కోసం, మనందరి కోసం, మన కుటుంబాల కోసం, మన ప్రాంతం కోసం మీరందరూ పాల్గొని జయప్రదం చేయమని. ఎందుకంటే మనందరం కూడా నీ నా అనేది లేకుండా, వర్గతత్వం లేకుండా, మతత్వం లేకుండా, పార్టీ తత్వం లేకుండా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా రాజధాని లేని రాష్ట్రంగా గాయపడ్డ సైనికుల్లాగా జీవనం కొనసాగించిన మనందరం కూడా నీ నా అనే భావం లేకుండా, స్త్రీ పురుషులు అనేది లేకుండా, చిన్న పెద్ద అనేది లేకుండా ఈ రోజున మనందరం కూడా తరలి వెళ్ళాలి. కాలినడకన వెళ్ళేవాళ్ళు కాలినడకన వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు సైకిల్ మీద వెళ్ళాలి, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్ళాలి. ఈ వాహనం ఆ వాహనం దొరికిన వాహనాన్ని ఎక్కి మన మద్దతు పలకాల్సిన అవసరం, మనం ఆహ్వానించాల్సినటువంటి అవసరం, ఇది మన బాధ్యత. అలాంటి బాధ్యత మనందరి యొక్క భవిష్యత్ సంఘాల మీద ఉంది అనేది ఎవరూ మర్చిపోకూడదు అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం అందరం చూసాం, ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఇక్కడ రాజధాని నిర్మాణం జరిగేటప్పుడు 4 లక్షల మంది అసంఘటిత కార్మికులు కానీ లేదా స్కిల్డ్ లేబర్ కానీ ఎంతోమంది ఇక్కడ ఉండేవాళ్ళు. దానివల్ల పరోక్షంగా ఎన్నో రకాలైనటువంటి వ్యాపార వాణిజ్యపరమైనటువంటి వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు. ఎంతో సర్క్యులేషన్ అయ్యేది. ఇవన్నీ కూడా ఈ రోజున 2019 నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క కదలిక లేదు. మోడీ గారిని ఆహ్వానించుకునే విధానంలో మన యొక్క ఆలోచన కూడా జన సమూహం ద్వారా 5 లక్షల మంది ఈనాడు ఈ రాష్ట్ర రాజధానిని కోరడానికి, మిమ్మల్ని ఆహ్వానించడానికి బారులు తీరి
ఉన్నారని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం కంటే ఈనాడు ఇక్కడ నివసించే ప్రజల మీద ఉంది అనే భావన పుణికిపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా నా ఎన్నికల దగ్గర నుంచి ఈ తెనాలి నియోజకవర్గంతో ముడిపడ్డటువంటి ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారికి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న కూటమి నాయకత్వానికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సభ విజయం అయినప్పుడే మనందరి యొక్క విజయం సాధించినట్లు అని చెప్పి భావిస్తూ విజయ దుందుబుని శంఖారావాన్ని రేపు మోడీ గారి చేత పూరించాల్సిన అవసరం మనందరి మీద ఉంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఏ అంటే అమరావతి, అది చంద్రబాబు నాయుడు గారి ఒక బ్రాండ్. రీస్టార్ట్ అమరావతి అనే పేరుతో మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కళ, గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యమైన కళను సార్థకం చేసుకుంటూ మరొక్కసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిచే రేపు ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల నుంచి ఆశేష జనవాహిని ఇక్కడికి విచ్చేసి నరేంద్ర మోడీ గారికి ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ అమరావతిని మరొక్కసారి నిలబెడతారు, ఆయన నాయకత్వంలో అమరావతి పూర్తవుతుందని ఒక మనోనిబ్బరంతో ఒక యజ్ఞములాగా జరగబోయే రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇక్కడికి అందరం కూటమి నాయకులం అందరం ఇచ్చేసాం.